చూస్తూ నీకే తప్పిస్తూ ఎన్ని రోజుల నుంచో చెప్పిస్తూ ఇలాగే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు వస్తావురా మొగుడా? చూడమ్మా భారతి, ఏంటో ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా? అబ్బే అబ్బే అది అది అదేం లేదు నాన్న. లేదమ్మా, నువ్వు భరత్ గురించి ఆలోచిస్తున్నావని నీ మనసు చెబుతుంది. నాన్న దాచినా దాగనీ లేదమ్మా నీ మనసు నిజాన్ని కోరుకుంటుంది. అది చూడమ్మా, ఈరోజు మన భరత్ ఈ ప్రాంతానికి ఇన్స్పెక్టర్గా వస్తున్నాడు. ఇందాకనే ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడమ్మా. నిజంగానా నాన్న? నిజంగానే అమ్మా, ఈ విషయం చెప్పమని నీకు కూడా ఫోన్ చేసి మరీ చెప్పాడు. అవునా? అదిగో మాటలోనే వస్తున్నాడు భరత్. ఆ భగవంతుడు చల్లగా కాపాడుతాడే నిన్ను. నా చిన్నతనంలో నేనెవరో తెలియని, నా తల్లిదండ్రులు ఎవరో తెలియని నన్ను పెంచి పెద్దవాడిని చేసి ఒక ఆఫీసర్ని చేశారు. మీ రుణాన్ని జన్మ జన్మలా తీర్చుకోలేను మావయ్య. బాబు, నువ్వు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చావు, అలసిపోయి ఉంటావు. కాసేపు నీకు విశ్రాంతి అవసరమో, ఈ లోపల నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. భారతి, ఈరోజు హోళీ తెలుసు కదా? తెలుసు బావా. ఆ హోళీ సందర్భంగా థ్యాంక్ యూ బావా. చూడు భారతి, హోళీ అని నేను చాలా సంతోషంతో ఉత్సాహంతో వస్తే ఇవాళ దూరంగా ఉంటున్నావు. అబ్బే అదేం లేదు బావా. భారతి, చిన్నతనం నుండి నీవు నేను కలిసిమెలిసి తిరిగాం. నా దగ్గర నీ దాపరికాల అదేం లేదు బావా. నీ కోపానికి కారణం నేను రావటం ఆలస్యమైందనా? ఇక్కడైనా మేం గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు భారతి, ఎన్నో పనుల మీద రావటం ఆలస్యం అయిందేమో కానీ నా హృదయంలో నా భారతి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మాటలకి బాగానే నేర్చారు. చూడు భారతి, నా జీవితం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఏమి జరుగుతుందో నాకే తెలీదు. అంటే నీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థం కావడం లేదు బావా. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో బందిపోటు రుద్రమనాయుడు, వాడి అనుచరులైన కాళిదాస్, భయంకర్, యుగంధర్ ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ మాడ ప్రాణాలతో చెలగాట మారుతూ ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఆ బందిపోటు ముఠాన్ని పట్టుకోవడానికి ఈ ప్రాంతానికి నేను స్పెషల్ ఆఫీసర్గా వచ్చాను. ఈ పోరాటంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకే తెలీదు భారతి. ఈ పోరాటంలో నీకు తోడుగా ఉంటూ నీడగా ఉంటూ కష్టాల్లో పాల్పంచుకుంటూ జీవితాంతం నీకు కలకాలం జీవించాలనేది నా జీవితాశయం బావా. చాలా సంతోషం భారతి. కష్టకాలంలో కలకాలం నాతో కలిసి ఉంటానన్న నీ ఆశయానికి నా ధన్యవాదాలు భారతి. ఈరోజు సాయంకాలం మా ఊరు జోలకల్ల అడవుల్లో ఉన్న ఆ బందిపోటు రుద్రమనాయుడు, వాడి అనుచరులైన కాళిదాస్, యుగంధర్, భయంకర్ వాళ్ళని పట్టుకోవడానికి ఆ పోలీసు భద్రతా దళాలతో వెళ్తున్నాను. వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నా ఎస్పీ గారు నాకు అప్పగించారు. అబ్బా, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తావనంటే బావా. 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. అప్పుడే వెళ్తున్నానని అంత కోపమా భారతి? నేను మాట్లాడే మాటలన్నీ నీకు కష్టంగానే అనిపిస్తాయి. మళ్ళీ ఎప్పుడో తమ దర్శన భాగ్యం. అమ్మాయి గారు ఎప్పుడు కబురు పెడితే అప్పుడు రెక్కలు కట్టుకొని వస్తాను కదా. మాటలకే అస్సలు ఏమి తక్కువగా. భారతి, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. కానీ చూస్తూ ఉంటే
చెప్పలేకపోతున్నాను. వేచి ఉన్నానే నీ ముందర చేయి నీ చేతిలో చేరగా లెక్క విప్పింది నా తొందర మాయగాని సోయగానాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హరా కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేగా హత్తుకుపోనను ఊపిరి ఆగిలా బాహుబంధాన పొత్తిళ్ళలో ఇచ్చుకున్నావే పూమల్లిక తొడి కౌగిళ్ళ పొత్తిళ్ళలో పురి విప్పింది నా కోరిక పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా ప్రాణలో నువ్వు నేను ఒక మేలు కాగా కోనలో ప్రతి